నువ్వు కూడా వస్తావా అని ఒకటి నేను పిలవటం కాదు. నీ ఆత్మీయ స్థితిగతులు ఎరిగి అవసరమైతే నీకు నువ్వే ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకునేంత మెచ్యూరిటీ నీకు రావాలి. ఆ పరిపక్వత నీలోకి రావాలి. అవసరమైతే నీకు నువ్వే జాగారాలు ప్రతిష్ఠించుకొని 3 రాత్రింబగళ్లను లేకపోతే కొన్ని రాత్రింబగళ్ళు నేను దేవుని సన్నిధిలో ధ్యానించాలి అని నీకు నువ్వే అలా ఎప్పుడైతే మీరు వ్యక్తిగతంగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటారో, ఎప్పుడైతే వ్యక్తిగతంగా దేవుని యొద్ద నుండి మీకు సారం వస్తుందో, నేను చెప్తున్నాను, ద్రాక్షవల్లి ఫలించినట్టు మీరు ఫలిస్తారు. పొడగడిగా పొడు ద్రాక్షవల్లి ఫలించినట్టు ఫలిస్తారు. అలా దేవునితో వ్యక్తిగత అనుబంధం నువ్వు ఏర్పరచుకోకపోతే, దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని నువ్వు ఏర్పరచుకోకపోతే ఫలింపు నీకు ఉండదు బిడ్డ. అసలు నువ్వు నిలబట్టమే కష్టమైపోయింది. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ద్రాక్షవల్లి పాస్టరు, తీగలు మీరు అన్లా. స్తోత్రం. అందరు చెప్పండి గట్టిగా. ద్రాక్షవల్లి అయ్యగారు, తీగలు మీరు అల్లా. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఎవరండి తీగలెవరు? తీగలా ఈగలా? తీగలెవరు? ద్రాక్షవల్లి ఎవరు? ఎవరెవరితో లింక్ అవ్వాలి? ఎవరెవరితో అంటుకట్టబడాలి? ఈ పని జరిగించే పని సేవకుడిది. మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయనతో అంటుకట్టే పని పరిశుద్ధాత్మ దైవజనులో ఉండి జరిగిస్తాడు.